బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్విగ్గీ జొమాటోకి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకి దిగారు. శనివారం 5 గంటల పాటుగా నిలిచిపోబోతున్నాయి ఈ డెలివరీ సేవలన్నీ కూడా. ఇక ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమ్మె కొనసాగబోతోంది. పెరిగినటువంటి ఫ్యూయల్ ఖర్చులతో ఆదాయం పడిపోతుందంటూ డెలివరీ ఛార్జీలు కిలోమీటర్కి 20 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్. సో గిగ్ వర్కర్ల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు. సో గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక హెచ్చరికలు జారీ చేశారు డెలివరీ బాయ్స్. ఇప్పుడు మరోసారి స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీకి సంబంధించి గతంలో ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ అని చెప్పి 10 minutesలో డెలివరీ అయిపోవాలి. ఇప్పుడేమో మాకు తగ్గట్టుగా ఛార్జీలు లేవు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేం జరిగినా ప్రస్తుతం స్విగ్గీ జొమాటో సేవలు మరొక 5 గంటల పాటు నిలిచిపోబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోబోతున్నాయి. ఇది ఒక షాకింగ్ సంఘటన చెప్పాలి. దట్టు హైదరాబాద్ లాంటి సిటీలో మోస్ట్లీ అందరూ ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఈ డెలివరీ యాప్స్ పైనే, ఫుడ్ కోసం డిపెండ్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఈ సంఘటనతో షాక్ గురవాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సో ఏంటి స్విగ్గీ జొమాటోకి సంబంధించి ఈ డెలివరీ యాప్స్ గిగ్ వర్కర్లు 5 గంటల పాటుగా సమ్మె నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఇన్స్టాంట్గా 10 minutes సంబంధించిన నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? 5 గంటల పాటుగా ఈ డిమాండ్స్ని స్విగ్గీ జొమాటో కన్సిడర్ చేసే అవకాశం ఉందా? గిగ్ వర్కర్లకు సంబంధించి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని పాలసీలను తీసుకొస్తామని చెప్పింది. గవర్నమెంట్ ఏదైనా సహాయం అందించబోతోందా ఈ గిగ్ వర్కర్ల సమస్యని ఆ అప్లికేషన్ వరకు తీసుకెళ్ళడానికి? ఎస్ మనోజ్, ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్విగ్గీ జొమాటోకి ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఇవాళ దేశవ్యాప్తంగా బిగ్ వర్కర్లు ఒక సమ్మకైతే పిలుపునివ్వడం జరిగింది. కానీ పాక్షికంగా చూసుకుంటే హైదరాబాద్ లో సిటీ శివార్లో ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురంతో పాటు ఇటు బిహెచ్ఎల్ లింగంపల్లి, ఇటు షాద్ నగర్, ఇటు ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మటుకు సిటీ శివార్లో మటుకు ఇంకా స్విగ్గీ జొమాటో వర్కర్స్ ఇంకా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ మీరు ప్రధానంగా చెప్తున్న ఏదైతే గతంలో మాకు వేతనాలు కావచ్చు, మాకు పని ఒత్తిళ్లు కావచ్చు, పని మీద మాకు ఇచ్చే మర్యాద, ఇవన్నిటి మీద కూడా సెంట్రల్ తో మేము పోరాడుతామంటూ కూడా గతంలో 100 సార్లు సమ్మె చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోవడం జరిగింది. 3 నుంచి 4 రూపాయల వరకు పెట్రోల్ పెంపు తర్వాత ఇటు మాకు గిట్టుబాటు కావడం లేదు. మాకు కిలోమీటర్కి 20 రూపాయల వరకు చెల్లించాలంటూ కూడా గిగ్ వర్కర్లందరూ కూడా ఒక డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనం ఒక స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇలా వాటిలో ఒక 40 రూపాయల ఒక ఇడ్లీ ఆర్డర్ పెడితేనే సుమారుగా అది డెలివరీ ఛార్జీతో కలుపుకొని 100-150 రూపాయలు పడతా ఉంది. అంటే ఒక 40 రూపాయల ఫుడ్ ఆర్డర్ పెట్టినా కూడా సుమారుగా 150-200, ఒకవేళ 50-60 రూపాయలు పెడితే 250 రూపాయల వరకు మనకు డెలివరీ ఛార్జెస్ తో పడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏకంగా డెలివరీ ఛార్జెస్ మీద ఒక కిలోమీటర్కి 20 రూపాయలు పెంచాలన్న నేపథ్యంలో దీన్ని కనుక అమలు కనుక చేస్తే సుమారుగా మనం ఒక ప్లేట్ ఇడ్లీ తినాలన్నా కూడా ఒక 250 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. గత ఫ్యూచర్ లో చూసుకుంటే అదే సిచ్యువేషన్ వస్తుందంటే కూడా ఆర్థిక నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఇటు పెట్రోల్ పెంపు 4-5 రూపాయలు పెంపు తర్వాత ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు అంటా ఉన్నారు. కానీ ఇటు ఏదైతే స్విగ్గీ జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులు ఏవైతే ఉన్నాయో, సుమారుగా ప్రొడక్ట్ ఎంతైతే ప్రైస్ ఉంటుందో దాని పర్సంటేజ్ సుమారుగా అదే పర్సంటేజ్ గా సుమారు 50 రూపాయల ప్రొడక్ట్ మీద 40 రూపాయల వరకు కూడా వారు ఛార్జెస్ వేస్తా ఉన్నారు. ఆపై డెలివరీ ఛార్జెస్ అన్ని కూడా వేస్తా ఉన్నారు. సో 2 పార్ట్ పడతా ఉన్నాయి. ఇటు కంపెనీ ఛార్జ్, డెలివరీ ఛార్జెస్, ఆ తర్వాత GST ఛార్జెస్, ఇవన్నీ కలుపుకొని ఇటు 40 రూపాయల ఫుడ్ ఆర్డర్ పెడితే ఏకంగా మనకు 150-200 వరకు పడతా ఉంది. ఇప్పుడు అదనంగా కనుక ఈ రేట్లు కనుక తీవ్రంగా ఇటు వినియోగదారులపై పడతా ఉంది. ఎందుకంటే సుమారుగా ఇలాగే ప్రైజెస్ పెంచుకుంటూ పోతే ఎవరు కూడా ఆన్లైన్ లోకి పోయి ఆర్డర్ పెట్టుకోరు. కాస్త కష్టం కాదని వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కనుక వస్తుంది. అంటే పూర్తిగా ఈ స్విగ్గీ జొమాటో జాబ్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంటే తెలుస్తుంది. ఇటు మహారాష్ట్రలో ఇప్పటికే ఇటు స్విగ్గీ జొమాటో ర్యాపిడో డ్రైవర్స్ ఏవైతే గిగ్ వర్కర్స్ చేసుకుంటా ఉంటారో తమ సొంత బండ్ల మీద మీరు నడపొద్దు, ఏవైతే ఉంటాయో మీ సొంత వాహనాల మీద ఇలాంటి పనులు చేయకూడదు, వాటిని ట్యాక్సీ ప్లేట్ గా మార్చుకోవాలి, కమర్షియల్ వెహికల్స్ కింద మార్చి వాటిని ఎల్లో ప్లేట్స్ గా మార్చుకొని అప్పుడు మీరు డ్రైవ్ చేయాలి. మీ సొంత వెహికల్స్ మీద ఇలాంటి స్విగ్గీ డెలివరీలు కావచ్చు, ర్యాపిడో, ఊబర్ డ్రైవర్స్ ఇలాంటివి చేయకూడదు అంటూ అక్కడ బ్యాన్ అయితే విధించడం జరిగింది. ఈ యొక్క బ్యాన్ తో ఏకకాలంగా కొన్ని లక్షల మంది ఎవరైతే దాన్ని నమ్ముకొని పనిచేసుకుంటా ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో ఇలాంటి క్రైసిస్ ఉన్న సమయంలో వీరు ఇలాంటి సమ్మెలు కనుక చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచితే ఇలాంటి ఒక నియమం కర్ణాటకలో ఏదైతే వచ్చిందో అలాంటిదే నియమం ఇక్కడ హైదరాబాద్ లో కనుక పెడితే కొన్ని 100 మంది ఇలాంటి ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు తక్షణమే మీరు మీ విధిలోకి వెళ్ళాలి, యథావిధిగా కొనసాగించాలి. కొన్నాళ్ళు యుద్ధం ప్రభావం, పెట్రోల్ రేట్లు ఇవన్నీ తగ్గేంత వరకు కూడా అందరూ కూడా శాంతంగా ఉండాలంటూ కూడా కేంద్రం హెచ్చరిస్తా ఉంది. చూడాలి. ఇప్పటికైతే ఈ 12 గంటల నుంచి 5 గంటల వరకు ఏదైతే మీరు సమ్మె చేస్తామంటా ఉన్నారో ఈ టైంలో కొంచెం పీక్ టైం అయినా కాకపోవచ్చు మధ్యాహ్నం సమయంలో, అందుకని వీరు ఈ సమయాన్ని ఎంచుకుంటున్నారు అంటూ కూడా ఇటు కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ సమయంలో ఇటు జొమాటో డ్రైవర్స్ కావచ్చు, స్విగ్గీ జొమాటో డ్రైవర్స్ అందరూ కూడా
సమ్మెకు దిగడం మంచిది కాదంటూ కూడా అందరూ సమ్మె విరమించి ఎవరి పనుల వారికి వెళ్ళాలి. రానున్న క్రైసిస్ ని మనం అందరం కలిసి ఎదుర్కోవాలంటూ కూడా కేంద్రం చాలా సున్నితంగా చెప్తున్నట్టు తెలుస్తోంది మనోజ్. పవన్, సో మొత్తంగా ఈరోజు 5 గంటల పాటుగా స్విగ్గీ జొమాటో సేవలు నిలిచిపోబోతున్నాయి. సో వారికి కిలోమీటర్కి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేయాలని చెప్పి వారంతా ఆందోళన బాట పడుతున్నారు గిగ్ వర్కర్లు. మరి గిగ్ వర్కర్ల సమస్యల్ని గతంలో పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలు చెప్పుకొచ్చింది, అసెంబ్లీలో సైతం మాట్లాడుకొచ్చింది, దానికోసం పాలసీని కూడా రూపొందిస్తున్నామంది. మరి ఇప్పుడు ఈ సమస్యని ఆ అప్లికేషన్స్ వరకు తీసుకెళ్తాయా, యాప్స్ వాళ్ళు ఈ సమస్యను పరిష్కరిస్తారా చూడాలి.